వైసీపీ మాజీ మంత్రి నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక సభలో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రోజాను ఉద్దేశించి గాలిముండలు అంటూ దారుణమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన పదజాలం వాడటం సరికాదని పలువురు ఖండిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ అవి హుందాగా ఉండాలని, వ్యక్తిగత జీవితాలను, మహిళలను కించపరిచే విధంగా ఉండకూడదని అంటున్నారు. రోజా గతంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాటల యుద్దంలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీలో ఆమె చేసిన వ్యాఖ్యలు, అందుకు ప్రతిగా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఆనం వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని, ఇది రాజకీయ విలువలకు, మహిళల పట్ల గౌరవానికి తీవ్ర భంగం కలిగించే చర్య అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆనం వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినాయకత్వం స్పందించాలని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇది మహిళలను కించపరిచే సంస్కృతిని ప్రోత్సహించినట్లవుతుందని హెచ్చరిస్తున్నారు. మేమేమంటాం, రోజా అంటానా, రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను, ఈజ్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, ఎనీమో